హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సందీప్ రుద్రాక్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహజ సంపద ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? కృష్ణా జిల్లాలోని గాజా బ్లాక్లో చమురు సహజవాయు వెలికితీతకు కేంద్ర ప్రభుత్వం వేదాంత కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఇది పెద్ద రాజకీయ, ఆర్థిక, పర్యావరణ చర్చగా మారింది. ఎందుకు ఈ చర్చ ఎవరు చేస్తున్నారంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎవరు చేయట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రధాన మీడియా కూడా ఎటువంటి వీడియోస్ కానీ డిబేట్లు కానీ దీని మీద కండక్టే చేయలేదు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు దీని మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేశారు. తర్వాత నాకు తెలిసి మనమే చేస్తున్నాం. ఈ వీడియోని వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక పెద్ద విషయం ఎలా ఎవరికి తెలియకుండా ఉందో ఈ వీడియో ద్వారా మనం తెలియజేద్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, అసలు ఇక్కడ ఈ గ్యాస్ ఆయిల్ ఫీల్డ్స్ను కనుగొన్నది ఎవరు? రిస్క్ తీసుకున్నది ఎవరు? డబ్బు ఖర్చు చేసింది ఎవరు? ఇప్పుడు లాభాలు పొందేది ఎవరు? ఇదే ఈ వివాదం. ఈ వీడియోలో మనం ఒక రాజకీయ కోణంలో మాత్రమే కాకుండా ఆర్థిక, ప్రజా సంపద, ప్రైవేటీకరణ, పర్యావరణ, వేదాంత చరిత్ర, ఓఎన్జీసీ పాత్ర, ఆంధ్రప్రదేశ్ హక్కులు మరియు భవిష్యత్ ప్రమాదాల వరకు ప్రతి అంశాన్ని డీప్గా విశ్లేషించబోతున్నాం. కృష్ణా జిల్లాలోని గూడూరు, మచిలీపట్నం, పామర్రు పరిసర ప్రాంతాల్లో ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాసెస్ నిక్షేపాలను ఓఎన్జీసీ కనుగొంది. ఇది కేజీ బేసిన్ లాంటిది, కానీ ఆఫ్ షోర్ కాదు. ఇది ఆన్ షోర్ బ్లాక్. దాదాపు 115 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ ప్రాజెక్టులో 650 కోట్ల పెట్టుబడి, రోజుకు 3000 బ్యారెల్స్ ఆయిల్, 30 మిలియన్ క్యూబిక్ ఫీట్ గ్యాస్ ఉత్పత్తి అనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వనరులు మొదట అన్వేషించింది ఓఎన్జీసీ. అంటే సంవత్సరాల పాటు సర్వేలు చేసింది ఓఎన్జీసీ, భూగర్భ పరీక్షలు చేసింది ఓఎన్జీసీ, డాటా సేకరించింది ఓఎన్జీసీ, రిస్క్ తీసుకుంది ఓఎన్జీసీ. కానీ ఇప్పుడు ప్రొడక్షన్ దశకి రాగానే ప్రైవేట్ కంపెనీలకి ఇది కేటాయించారు. ఇక్కడే విమర్శలు వస్తున్నాయి. ఓఎన్జీసీ అంటే చిన్న కంపెనీయా? చాలా మంది అనుకునేలాగా ఓఎన్జీసీ అనేది లోకల్ ఏదో ఒక చిన్న ప్రభుత్వ రంగ సంస్థ అయితే కాదు. ఇది భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ చమురు సంస్థ. రష్యాలోని షకాలిన్ ఆయిల్ ఫీల్డ్స్లో ఇది పెట్టుబడులు పెట్టింది. వియత్నాం, సూడాన్ ఇలాంటి అనేక దేశాల్లో ఇది ఎక్స్ప్లోరేషన్ చేసింది. అంటే ప్రపంచ స్థాయి అనుభవం ఉన్న కంపెనీ. అలాంటి ఓఎన్జీసీకి సాధ్యం కానిది వేదాంత కంపెనీ ఎలా సాధిస్తుంది? అంటే నిజంగా ఓఎన్జీసీ వదిలేసిందా, లేదా లాభదాయ దశకు రాగానే ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారా? ఇప్పుడు ఇదే ప్రశ్న. ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్, నేషనలైజేషన్ ఆఫ్ లాసెస్, ఈ పదాన్ని కోట్ చేసింది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. అంటే నష్టాలు ప్రభుత్వానికి, లాభాలు మాత్రం ప్రైవేట్ కంపెనీలకా? ఎక్స్ప్లోరేషన్ దశలో ఆయిల్ దొరక్కపోతే నష్టం వచ్చేది ఎవరికి? ఓఎన్జీసీకి. కానీ ఆయిల్ దొరికిన తర్వాత లాభాలు వచ్చేది ఎవరికి? ప్రైవేట్ కంపెనీకా? ఇది సాధారణ వ్యాపార ఒప్పందం అయితే కాదు, ఇది ప్రజా సంపద బదిలీ అన్న విమర్శ వస్తుంది. ఇది కేవలం ఆర్థిక చర్చ కాదు, ఒక సిద్ధాంత చర్చ. ప్రభుత్వ రంగ సంస్థలు రిస్క్ తీసుకొని ప్రైవేట్ రంగ కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టే మోడల్ దేశానికి మంచిదా? ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, కేంద్రం వేదాంత కంపెనీకి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పడం. ఎందుకంటే వేదాంత ఇంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టుల్లో ఎన్నో వివాదాలు ఉన్నాయి. వేదాంత మీద ఉన్న వివాదాలు ఏంటో చూద్దాం. పర్యావరణ వివాదాలు. తమిళనాడులోని తూత్కూడి స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ గుర్తుందా? అక్కడ స్థానికులు కాలుష్యంపై ఆందోళన చేశారు. ఆ ఆందోళనలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. 2018లో పోలీస్ కాల్పుల్లో 13 మందికి పైగా మరణించారు. ఈ సంఘటన తర్వాత కార్పొరేట్ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ఎంత దూరం వెళ్తాయి అనే చర్చ దేశవ్యాప్తంగా జరిగింది. అక్కడి నుంచి వేదాంతపై బ్లడ్ స్టెయిన్డ్ కార్పొరేట్ హిస్టరీ అన్న విమర్శ బలపడింది. ఎన్విరాన్మెంటల్ ట్రాక్ రికార్డ్, ఒరిస్సాలో ఫ్లై యాష్ డంపింగ్ ఆరోపణలు, ట్రైబల్ కమ్యూనిటీల నిరసనలు, ఎన్విరాన్మెంటల్ నార్మ్స్ ఉల్లంఘన ఆరోపణలు, ఇవి వేదాంతకు కొత్తవి కాదు. అంటే ఇక్కడ భయపడాల్సింది ఎవరంటే ప్రజలు. ఇలాంటిదే మళ్ళీ ఏపీలో జరుగుతుందా అని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వివాదాస్పదమైన కంపెనీని ఎలా ఆంధ్రప్రదేశ్కి అలౌ చేశారు? దాని మీద ఎందుకు ప్రశ్నించలేదు? ఒకవేళ ప్రశ్నించినా అది బయటకు ఎందుకు తీసుకురాలేదు? ఇంకా మూడో పాయింట్ వచ్చేసరికి సేఫ్టీ కన్సర్న్స్. ఛత్తీస్గఢ్లో పేలుళ్లు, ప్రమాదాలు, కార్మికుల మరణాలు. అందుకే విమర్శకులు చెప్తుంది ఏంటంటే, ఇది కేవలం పెట్టుబడి కాదు, ప్రజల భద్రతపై ప్రశ్న. ఈ ప్రాజెక్ట్ వేదాంత కంపెనీకి అప్పగించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమైనా లాభం ఉందా? ఆంధ్రప్రదేశ్ భూమి ఉపయోగించుకుంటున్నారు, ఇక్కడ కాలుష్యం వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ ప్రజలు భారం మోస్తున్నారు. అయితే ఏపీకి దక్కింది ఏంటి? ఉద్యోగాల? ఎంత? ఎలాంటి ఉద్యోగాలు? ఒకవేళ ఓఎన్జీసీయే ఈ ప్రాజెక్ట్ని చేపట్టుంటే ఓఎన్జీసీలో ఉన్న జీతాల స్థాయికి వేదాంత జీతాలు ఇవ్వగలదా? ఇస్తుందా? ఇది కూడా ఒక పెద్ద చర్చ. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే కేజీ బేసిన్ లో గతంలో కూడా ఇలాంటి చర్చే వచ్చింది. ఇక్కడ విమర్శ ఏంటంటే, సహజ సంపద ఇక్కడి నుంచి వెళ్తుంది, కానీ స్థానిక ప్రజలకు ప్రత్యక్ష లాభం కనిపించట్లేదు. ఇంకా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన రాయల్టీ, ప్రాఫిట్ గ్యాస్ షేర్, ప్రయారిటీ అలొకేషన్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రాఫిట్ గ్యాస్ అంటే ఏంటి? ఇది చాలా మందికి తెలియని అంశం. గ్యాస్ వెలికితీతల్లో వచ్చిన లాభాల్లో కేంద్ర ప్రభుత్వానికి
వాటా ఉంటుంది. దీన్నే ప్రాఫిట్ గ్యాస్ అంటారు. ఇక్కడ వాదన ఏంటంటే ఆ ప్రాఫిట్ గ్యాస్ లో 50% రాష్ట్రానికి చెందాలి. ఈ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఏకగ్రీవ తీర్మానం జరిగిందని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. అంటే ఏపీ భూమి, ఏపీ పర్యావరణ భారం, ఏపీ ప్రజలపై ప్రభావం. అయితే రాష్ట్రానికి ప్రత్యేక ప్రయోజనం ఎందుకు ఉండకూడదు? ఇక్కడ ఇదే ప్రశ్న. ఇక్కడ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అంటారు కదా. ఈ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఏం చేసింది? కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ మిత్రపక్ష ప్రభుత్వం. అంటే అనుమతులు కేంద్రం ఇచ్చింది, భూములు రాష్ట్రం అప్పగించింది. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ చేసే పనా? మీడియా ఎందుకు మౌనంగా ఉంది? ఈ విషయాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా చర్చించడం లేదు. ఎందుకని? పెద్ద కార్పొరేట్ ప్రభావమా, రాజకీయ ఒత్తిళ్ల, లేక ప్రజలకు ఇదొక టెక్నికల్ విషయం అని చెప్పి దూరం పెడుతున్నారా? ఇప్పుడు వెంటనే కామెంట్ సెక్షన్ లో అంటే నువ్వు ప్రైవేట్ సెక్టార్ కు వ్యతిరేకమా అని కామెంట్ పెట్టొచ్చు. ప్రైవేట్ కంపెనీలకు వ్యతిరేకం కాదు, కానీ పబ్లిక్ రిసోర్సెస్ ని ఎక్స్ప్లాయిట్ చేసే విధానానికి వ్యతిరేకం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దీన్ని కేవలం ప్రైవేట్ వర్సెస్ గవర్నమెంట్ గా మాత్రమే చూడలేము. ఇక్కడ సమస్య పబ్లిక్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్. ఆ ప్రజా సంపద నుంచి ప్రజలకు ఎంత తిరిగి వస్తుంది? ఇదే అసలు ప్రశ్న. అక్కడి ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఉందా? తూత్తుకుడి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఉదాహరణలు ఏం చెప్తున్నాయి? రేపు ఏపీలో కూడా ఇదే జరుగుతుందా? అంటే కాలుష్యం, భూగర్భ జలాల నష్టం, రైతుల సమస్యలు, గ్యాస్ లీకులు, ఆరోగ్య సమస్యలు, ఈ భయాలకు ప్రభుత్వం సమాధానం చెప్పగలుగుతుందా? ఈ విషయం అంతా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి ఉందా అనిపిస్తుంది. రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఎష్యూరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు కేవలం అభివృద్ధి మాటలు మాత్రం సరిపోవు. ఎవరి కోసం అభివృద్ధి అనే ప్రశ్న అడుగుతున్నారు. ఈ మొత్తం చర్చను ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ప్రజల సహజ సంపద నుండి ప్రజలకు నిజంగా ప్రయోజనం దక్కుతుందా? అదే అసలు ప్రశ్న. వేదాంతా వస్తే పెట్టుబడులు రావచ్చు, ఉద్యోగాలు రావచ్చు, ఉత్పత్తి రావచ్చు, కానీ అదే సమయంలో పర్యావరణ ప్రమాదాలు, ప్రజా హక్కులు, రాష్ట్రానికి వాటా, ప్రజా సంపద ప్రైవేటీకరణ, కార్పొరేట్ ప్రభావం, ఇవి కూడా ఈక్వల్లీ ముఖ్యమైన ప్రశ్నలు. అందుకే ఇది కేవలం ఒక కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్ కథ కాదు. ఇది భారతదేశ సహజ సంపద ఎవరి కోసం ఉపయోగపడాలి అనే పెద్ద చర్చలో భాగం. మీరు మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థలే ఈ వనరులను నిర్వహించాలా, లేక ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తేనే వేగంగా అభివృద్ధి జరుగుతుందా? కామెంట్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అనాలిసిస్తో కూడిన వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ సందీప్ రుద్రాక్షల సైనింగ్ ఆఫ్.